పేదవాడి ఆరోగ్యానికి ఆసరాగా ఉండేదే సీఎం రిలీఫ్ ఫండ్ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ఆపదలో ఆపన్న హస్తం లాంటి సీఎం రిలీఫ్ ఫండ్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసాగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 14వ డివిజన్ దర్శిపేట పూజిత అపార్ట్మెంట్స్ వద్ద 75 మందికి 90,28,151 రూపాయలు ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద మధ్యతరగతి వారికి ఆరోగ్యం బాగోనప్పుడు వారికి అండగా ఉండటానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అని వివరించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం సీఎం రిలీఫ్ ఫండ్ తూర్పు నియోజకవర్గం నుండే లబ్ధిదారులకు అందజేయబడుతోందని అన్నారు. గత ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ను పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్రతి నెల 50 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లెక్క నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కానీ లేకపోతే శాసనసభ్యుడి కార్యాలయాన్ని కానీ వెళితే అక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసిన సౌకర్యాన్ని కూడా కల్పించి వాళ్ళకి ఇంకేదైనా కాగితాలు ఉంటే కూడా చెప్పి అవన్నీ పూర్తి చేసుకుని చంద్రబాబు గారికి ఇస్తే ఆయన 2 నెలలకో 3 నెలలకో ఆయన ఆర్థిక వీలు పడినప్పుడల్లా కూడా ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతోంది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం 10 మందిలో పబ్లిక్ ఇవ్వడం ఉద్దేశం కూడా అందరికీ తెలియాలని మరి ఈ కార్యక్రమం గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళిద్దరికీ అండ కల్పిస్తున్న మోడీ గారిని ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళ ముగ్గురు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తోచిన విధంగా సాయం చేసే తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా తూర్పు నియోజకవర్గంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళి వాళ్ళకి తోచిన సహాయం చేసి వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకునేందుగా ముందుకు వెళ్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం చక్కటి రాజధాని నిర్మాణం అవుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలా. ఒక్కసారి రాజధాని నిర్మాణం అయితే ఆర్థికంగా కూడా రాష్ట్రం బలోపేతం అవుద్ది. లక్షలాది మంది ఉద్యోగస్తులు అక్కడికి వస్తారు. ఆ వచ్చిన ఉద్యోగస్తుల ద్వారా మనకు సంపద పెరుగుద్ది. ఆ సంపద ద్వారా పేదవారికి మరిన్ని సంక్షేమ కార్యక్రమం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించుకుని నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ఒక్క పనిని కూడా మరి ఆశీర్వదించి ఆయన ముందుకు నడిపించాలని నేను మీ ద్వారా ప్రజలు